అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని, మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలని మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలోని ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. ఏపీకి గత 16 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడుల సాధన కోసం పక్క రాష్ట్రాలతో చిన్న యుద్ధాలు కూడా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. మంత్రి లోకేష్ ను స్వాగతిస్తూ సిడ్నీ నగరంలో టవర్ ఫ్లెక్సీలు వెలిశాయి. బ్రిస్బెన్, క్యాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుంచి సిడ్నీ వచ్చిన తెలుగు ఎన్ఆర్ఐలు, ఆస్ట్రేలియా టీడీపీ విభాగం నాయకులు లోకేష్ ను కలిశారు. ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడి మెక్కేతో లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు. కీలకమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో చేర్చాలని ఆయన కోరారు. ఏపీ ఈడీబీ, సిఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా ఏపీ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో భాగస్వామ్యం వహించేలా ప్రముఖ ఆస్ట్రేలియన్ సీఈఓలకు రాష్ట్ర ప్రత్యేకతలను వివరించారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలిసి హాజరు కావాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు. విధానపరమైన సహకారాన్ని సులభతరం చేసేందుకు సిఐఐతో కలిసి పనిచేస్తున్నట్లు మేక్కే తెలిపారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలోని బ్రూవర్స్ పెవిలియన్ నోబుల్ డైనింగ్ రూమ్ లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు. 75 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నారని ప్రశంసించారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఎంతో మంది యువకులు ఉన్నా ఆయన స్పీడ్ ను అందుకోలేకపోతున్నామని వివరించారు. 1995లో ఏ మ్యాజిక్ అయితే చేసి చంద్రబాబు తెలుగువారిని తలెత్తుకుని తిరిగేలా చేశారో అదే మ్యాజిక్ చేయాలని అహర్నిశలు కష్టపడుతున్నట్లు లోకేష్ వివరించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదమని వివరించారు. ఒకే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులున్నాయి, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం. రైల్వే జోన్ ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం. మన టర్మ్ అయ్యే లోపల పోలవరం పనులు కూడా పూర్తి చేసి గోదావరి జలాల్ని ఉత్తరాంధ్రకి తీసుకెళ్తాం. కేంద్ర సహకారంతో కొప్పర్తి నోడ్, ఒరవకల్ ఇండస్ట్రియల్ నోడ్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి ఫార్మా సిటీ, ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం. మీరందరూ చూస్తున్నారు ఎంత పరిగెడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో. ఈ మధ్యన పక్క రాష్ట్రాలతో కూడా కొంచెం చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. నన్ను అన్ని మాటలు అంటున్నారు, బట్ పర్వాలేదు. ఆల్ ఇస్ ఫేర్, ఇట్స్ ఓకే. దిస్ ఇస్ నథింగ్ బట్ competitive spirit. When states compete, India wins. And I'm really excited that states are actually competing. It is getting the best out of us, but we are here to create history. What you see as an investment from Google is merely the beginning. You'll be hearing a lot more exciting news literally on a weekly, monthly basis coming out of Andhra Pradesh. తనకు సోదర సమానుడైన పవన్ కళ్యాణ్ క్లారిటీతో కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పారన్నారు. పొత్తు ఉన్నప్పుడు చిన్న సమస్యలు ఉంటాయని, వచ్చే 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా ఏపీని ముందుకు తీసుకెళ్దామని పవన్ పదే చెబుతుండడాన్ని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 గా ఉండాలనేదే ఏకైక అజెండా అని స్పష్టం చేశారు. తనకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యమని తేల్చి చెప్పారు. ఆస్ట్రేలియాలోని కంపెనీలో పనిచేసే తెలుగువారు ఏపీ అంబాసిడర్లుగా పనిచేయాలని లోకేష్ కోరారు. ఏపీ ఎన్ఆర్టీలో ప్రవాసాంధ్రులకు మద్దతుగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి. ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి. మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా, ఎందుకంటే మీరు కంపెనీలో ఉన్నవారు, మీరు కన్విన్స్ చేయగలుగుతారు. ఎవరినో ఒక కంపెనీ, మీరు పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే ఇమీడియట్ గా మాకు తెలియజేయండి. ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత
మేము తీసుకుంటామని ఈ సభాముఖం తెలుపుతున్నాం. గడిచిన 5 సంవత్సరాలు మాతో కలిసికట్టుగా మీరందరూ పోరాడారు. మనం మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేయాలి. వీ హావ్ టు రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్. మేమందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 180 బిలియన్ ఎకానమీ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి, దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం అవ్వాలి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, బట్ నథింగ్ ఈజ్ ఈజీ. నా జీవిత ప్రయాణం చూస్తుంటే మీకు అర్థం ఉంటుంది. హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, కానీ కష్టపడదాం. ఒక ఫోకస్ తో పనిచేద్దాం. 1 కాదు 2 కాదు 3 దెబ్బలు తగిలినా నిలబడదాం. మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందాం అని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ నేను కోరుతున్నాను. ఈ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో మీరందరూ భాగస్వామ్యం అవ్వండి. అమరావతిని హరిత వనాలు, తటాకాలు, కాలువలతో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ది సంస్థ ప్రణాళికలు సిద్దం చేసింది. దీనికోసం 6,974 ఎకరాల్లో పార్కుల అభివృద్ది, చెట్లు పెంచేందుకు సిద్దమైంది. ప్రధాన రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్లలోని రహదారుల పక్కన, రహదారుల మధ్యలో, కాలువలు, చెరువుల ఒడ్డున పెద్ద ఎత్తున చెట్లు పెంచనున్నారు. రాజధానిలో ఎటు చూసినా నయనానందం కలిగించేలా కసరత్తు చేస్తోంది. సింగపూర్ మోడల్ తరహాలో రాజధాని అమరావతిని హరిత, నీలి నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. 30% భూభాగంలో హరిత వనాలు, కాలువలు ఉండేలా అమరావతి అభివృద్ధి సంస్థ ప్రణాళికలు రూపొందించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ లేఅవుట్లలో 1602 ఎకరాల్లో 497 పార్కుల అభివృద్ధి చేస్తుంది. ఉండవల్లి, నీరుకొండ, అనంతవరంలోని కొండలపైన మొక్కలు పెంచనుంది. ఎల్పీఎస్ లేఅవుట్లలో ఎకరం